చక్రం లేదు మనం లేదు, చక్రం లేదు మన లేదా బాబు. నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టల ఇంగ్లీషా? అది కాదా? మళ్ళీ అట్లా అంటూ ఇది చెప్పు. నేను అడిగింది నేషనల్ లెవెల్లో పార్టీషన్ బట్టిగానే అవుతుంది. మీదంతా అమాయకులు లెక్క మాట్లాడిందే నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బా పేపర్లు కూడా డబ్బా కొట్టి చేసుడు తప్ప మన్ను కూడా లేదు, అంతా పట్టిదే డొల్లా. చక్రం లేదు, తింపింది లేదు, సచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా తింపినా ఏం వచ్చిందో చెప్పేది? ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అప్పుడు ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2 దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టడం ఏదో ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు? సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు, ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు, రాజీవ్ గాంధీ వాళ్ళు కాదు. నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు. ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుంటాం, మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున్న సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర. ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, ఇవాళ మేము గంత డబ్బా మేము కొట్టుకున్నామండి. ఒక 5 కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో మేము, వరల్డ్స్ టాప్ కంపెనీస్. అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం. నేను కావచ్చు, ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం, అంతే. ఎందుకు చెప్తాం? ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, ఇక మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు లేని దానికోసం చెప్తాం, వదిలేస్తాం. కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము, మాకు అనుకూలంగా టీవీలో అదే చూపించడము,
ఆ డబ్బాలు మేము కొట్టాం. డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం, అంతే కదా. ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ. ఎన్ని రోజులు చేస్తావు బిడ్డ మోసం. ఇవాళ తమాష ఏంటంటే, క్షమించాలి ఇట్లా అంటున్నాను, బాధ కలిగి చెప్తాను ఈ మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి. నేను భగవంతుని నమ్ముతా, యజ్ఞాదాలు చేస్తా, ఎవరికి నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా ఇప్పుడు నీకేం అనుమానం వస్తే నీకు కూడా తీర్థం పెడతామని చెప్పిండు. నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరికి నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగానే అయితే మర్చిలేం అవుతలేదు, ఏం నష్టం అవుతలేదు. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వట్టిగానే పోలేను నేను, వీళ్ళలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కడ లేదు, ఒక వైజాగ్లో ఆ పీఠంలోనే ఉంది, వేరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్, యాక్చువల్ నేను పోతున్నది భువనేశ్వర్. స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా, మరి ఉదయం తమరి దగ్గరికి వచ్చి అన్నచి పోతా అంటే, ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసిపోండి, మీరు దర్శనం చేసుకొని చెప్తే దాని సందర్భంగా పోయినా. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయిందే ఆ పద్ధతి కూడా ట్రాన్జిట్లో పోయినా, ఎన్ని రూట్లో వేలాది మంది ప్రామిస్ చెప్తాను. నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు నాతో పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లో, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే ఆ మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే డివైడర్లో మీకు ఎక్కి కేరింతలు కొట్లు వెళ్ళి పెట్టుకుంటే పెద్ద వందల వేల మంది, మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది వాన్లో వీళ్ళు ఇష్టం ఉన్న ఆ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు. ఆశ్రమం కాడ ఆడు 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో. వస్తుంది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారికి గ్రీట్ చేస్తాం. చేసినాం, మళ్ళీ స్వామీజీ అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినారుగా వార్తలు. నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసిన రాస్తా, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసిన రాస్తా. ఇది నీతా? వెలుమల దమ్మని అక్కడ ఉంటే వెలుమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా? వాళ్ళ దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమా నేను వస్తే గింత వెల్కని చెప్తారు ప్రజలంటే, వీళ్ళు మావులు వాళ్ళు చెప్పిండ్రు, సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళంత సంతోషంగా ఉన్నారేడా? నిజమా అంటే నిజం సార్, మా దగ్గర ఘోరం ఓడిస్తాం, తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదెబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదుదురు, మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు వాళ్ళు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ. ఇది ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ, ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఆ ప్రజలు పడుతుంది.